కావాలంటే అది అడిగి చేసేవారు. అలాగే అందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉండేవారు. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ జీతాలు తక్కువ అయినా కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ లాగా రన్ అవుతుంది, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నామని. అలాగే పిల్లల్ని కూడా అందరూ కూడా హైర్ పొజిషన్లో పంపించారు. 2-3 ఫ్యామిలీలు తప్ప ఎవరో ఏం చదువుతున్నారు, 3-4 ఉన్నాం. 4 ఫ్యామిలీలు తప్ప మిగతా వాళ్ళ పిల్లలందరూ కూడా హైర్ పొజిషన్లోకి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇలాగే హైర్ పొజిషన్లోకి వెళ్ళారు. ముఖ్యంగా రిటైర్ అయిపోయిన తర్వాత అసోసియేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, రిటైర్ అయిపోయారు పిల్లలు ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఎక్కడో వేరు దేశాలు అయిపోయారు. వాళ్ళు రావాలంటే అవ్వదు. ఇక్కడ భార్యాభర్త ఉంటారు. భార్యాభర్త ఉన్నప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళ ఎవరికి చెప్పాలో తెలియదు, ఐసోలేటెడ్గా ఉంటారు. ఇంతకాలం కాంట్రాక్ట్లో ఉన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏదో అపార్ట్మెంట్లో ఇంట్లో పెట్టుకుంటే అసలు ఎవరెవరో ఎవరికి తెలియదు, మనకు సహాయం ఎవరు చేస్తారో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఒక అసోసియేషన్ ఉంటే ఎప్పుడు పక్కింటి కాబోతున్నా పోలీసు వాళ్ళ వల్ల హెరాస్మెంట్ ఉందా, ఒకవేళ పిల్లలు మనకి టైంకి పిల్లలు రాకపోయినా అందుబాటులో లేకపోయినా అసోసియేషన్ అందజేయాలంటే ఒకరికొకరు అనుబంధంగా తోడుగా ఉండాలని ఉద్దేశంతో అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రిటైర్ కాడి నుంచి 3 సంవత్సరాలలో అదే పద్ధతిలో అందరూ కూడా కోఆపరేటివ్గా ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళ చెప్తూ వాళ్ళు బాగోలేకపోతే పలకరించడం, లేకపోతే హెల్ప్ కావాలి ఫైనాన్స్ చేయడం, ఆ రకంగా అందరూ కూడా హెల్ప్ఫుల్గానే ఉండి అసోసియేషన్ అనేది మనం రన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన రిటైర్ కింద చెప్పేది మన వాళ్ళు సర్వీస్ కూడా చేయలేదు. ఇక్కడ రాజమండ్రిలో గోదావరి పరిరక్షణ సంస్థ ఒకటి పెట్టి మాట్లాడుకోండి, పర్లేదు, తప్పేం లేదు, వీడియో కదా. నేను పంపించాలే. వస్తే కనుక కొత్త కంపెనీ ఏర్పాటు కావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. చిన్నప్పటి నుంచే చూస్తున్నారు కదా.
వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రేపు ఏదైనా సడన్గా జరిగినా లేకపోతే హెల్త్ బాగోలేకపోయినా దానికి వాళ్ళని మనం ఏంటంటే సపోర్ట్గా ఉండాలి, అందరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ మా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 years నుంచి కూడా ఈ అసోసియేషన్ చాలా చక్కగా రన్ అవుతుంది. అసోసియేషన్లో కూడా కొంతమంది మరి ఫైనాన్షియల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కూడా ₹1,00,000 అలాగే వాళ్ళ మెడికల్ ఖర్చు హాస్పిటల్ ఖర్చులు అని చెప్పి ఫైనాన్షియల్గా కూడా చాలా వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే వెళ్ళి వాళ్ళు బలకరించడం వాళ్ళకి మనోధైర్యం కలగజేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఈ గోదావరి పరిరక్షణ సమితిలో వీళ్ళందరూ కూడా చాలామంది కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మన భద్రరావు గారు కానివ్వండి, ఎస్వి రెడ్డి గారు కానీ, ఎల్లప్పారావు అలాగే బిఎప్పారావు వీళ్ళందరూ కూడా పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా గోదావరి పరిరక్షణ సమితిలో కూడా మెంబర్స్గా ఉండి గోదావరి క్లీనింగ్కి అలాగే ఏదైనా కార్యక్రమాలకి అన్నింటికీ కూడా సేవా కార్యక్రమాలకి వీళ్ళంతా కూడా అటెండ్ అవుతున్నారు. మరి ఈవేళ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇంతమంది ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయ్యి దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ళు అలా అయింది. అయినా కూడా ఈవేళ ఇంత ఆప్యాయతగా కలిసి ఒకరికొకరు అందరూ కూడా ఎంతో ఆనందంగా మరి వాళ్ళ యొక్క పాత కబుర్లన్నీ కూడా చెప్పుకుంటారు. యాక్చువల్గా రియల్గా మరి పేపర్ మిల్లులో ఆఫీసర్స్గా పనిచేసిన అందరూ కూడా జీతాలు తక్కువ ఇచ్చేవారు అప్పుడు. అయినా కూడా ఎవరు ఫీల్ అయ్యేవారు కదా, ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి అందరూ కూడా కష్టపడి పనిచేసి పేపర్ మిల్లు ఎంతో ఉన్నత స్థానానికి తీసుకురావడం జరిగింది. ఈ పేపర్ మిల్లు 10 టన్నుల పేపర్ మిల్లుగా స్టార్ట్ అయింది. ఈవేళ 500 టన్నుల పేపర్ మిల్లు వెళ్ళిందంటే ఈ ఆఫీసర్స్ యొక్క కృషి వల్ల ఈవేళ పేపర్ మిల్లు చాలా డెవలప్ అయింది. మరి అందరూ కూడా పిల్లలందరూ కూడా అందరి పిల్లలు చాలా బాగా సెటిల్ అయ్యారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి అందరూ కూడా రేపు రాబోయే పుస్తకాలకు కూడా సర్వీస్ చేయాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఆఫీసర్స్ కానీ మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళకి కానీ లేదా రాజమండ్రి పబ్లిక్ కానీ అన్ని రకాలుగా కూడా ఈ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫు నుంచి పూర్తిగా హెల్ప్ చేయాలి, మన సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ తీర్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కమిటీ కూడా కొత్త కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ కొత్త కమిటీకి మరి రామరాజు గారు ఇక్కడ పేపర్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారైనా ఆయన గౌరవ చేసి, అలాగే నేను టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రెసిడెంట్, అలాగే మన ఎస్వి రెడ్డి గారు ఆయనేమో జనరల్ సెక్రటరీ, బిఎప్పారావు గారు ట్రెజరర్గా, అలాగే ఇంకా మొత్తం 12 మంది మెంబర్లు వైస్ ప్రెసిడెంట్, మన భద్రరావు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇలా ఎక్కువ అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా రాజమండ్రిలో మరి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, అలాగే మనలో ఉన్న ఆఫీసర్స్కి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సహాయపడాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కూడా